మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలని గత 3 దశాబ్దాలుగా ఏలూరులో ఎంతో ఉత్సాహంగా మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. గొప్ప గొప్ప వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళ చేత ప్రసంగాలు కూడా తీసుకుని స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ నెల 11వ తేదీన జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని అదే రోజున బీసీ కులాలు జేఏసీ వార్షికోత్సవాన్ని స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొలుసు పార్థసారథి గారు మన మంత్రి గారు, అలానే బడేటి చంటి గారు మన శాసనసభ్యులు, పుట్ట మహేష్ గారు మన ఎంపీ గారు, అలాగే మన గంట పద్మశ్రీ ప్రసాద్ గారు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, పితాని సత్యనారాయణ గారు ఆచంట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, అలానే కార్పొరేషన్ మేయర్ గారు నూర్జహాన్ గారు, ఇంకా రెడ్డి అప్పలనాయుడు గారు, సిహెచ్ విక్రమ్ కిషోర్ గారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు, కేసిన శంకర్రావు గారు, వీరవల్లి శ్రీనివాస్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఆ రోజు వస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. బీసీ కులాలు జేఏసీ దీనికి ఆధ్వర్యం వహిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు సహజంగా జరుగుతున్నాయి. ఈసారి ఏలూరులో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే మనకి మహనీయులుగా మనకు దార్శనికులుగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి ముఖ్యంగా బహుజనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గంలో పయనించేటువంటి ఈనాటి మన సహచరులకు కూడా వారి పురస్కారాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని బీసీ కులాలు జేఏసీ ఒక నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి మహాత్మా జ్యోతిబా పూలే పురస్కారాన్ని ఇంతకుముందు గతంలో ఇక్కడ మనకు మంత్రిగా పనిచేసినటువంటి మన శాసనసభ్యులు మరణాని రంగారావు గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. అలానే తొలి బహుజనవాద నాయకుడు గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, వారి స్ఫూర్తి పురస్కారాన్ని చిట్టిబొమ్మ రంగారావు గారికి ప్రదానం చేయడానికి నిర్ణయం జరిగింది. అదేవిధంగా అసలు జాతీయ స్థాయిలో వాళ్ళ రిజర్వేషన్లకు కారణమైనటువంటి బీపీ మండల్ ఒక విద్యావేత్త, బీహార్కు ముఖ్యమంత్రి కూడా చేశారు. వారి స్ఫూర్తి పురస్కారాన్ని అదే మార్గంలో పయనిస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో ఎంతోమందికి మార్గదర్శనం చేసినటువంటి మేధావి దాత తట్టి అర్జునరావు గారికి ఇవ్వాలని పురస్కారం ప్రదానం చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఇట్లా ఈ కోణంలో దాదాపు 20 మంది అత్యంత ప్రముఖులైనటువంటి బహుజన నాయకులను గుర్తించి వాళ్ళ వారసులుగా నడుస్తున్నటువంటి ఈనాటి మన ముందు ఉన్న వాళ్ళకి పురస్కారాలు ప్రదానం చేయడం అనేది ఒక మంచి ఆలోచనగా ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఏలూరులో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి బహుజనవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. పూలే జయంతి కార్యక్రమం 11వ తేదీని ఆయన స్ఫూర్తితో బీసీ కులాల జేఏసీని ప్రారంభించి 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. బీసీ కులాల జేఏసీ ద్వారా అనేక పోరాటాలు బీసీల కోసం, రిజర్వేషన్ల కోసం అయితేనేమి, హైకోర్టులో రిజర్వేషన్ల కోసం పోరాటం అయితేనేమి, అలా అనేక కార్యక్రమాలు బీసీ జేఏసీ తరఫున మనం చేసుకుంటున్నాం. ఈ ఏలూరు పట్టణానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతిభావంతులైనటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా ఈ బీసీ కులాల జేఏసీ గుర్తించి వారందరికీ కూడా వారి స్ఫూర్తిని పొందడం మేమందరం కూడా చేస్తున్నాం. బీసీ కులాల జేఏసీ తరపున రేపు 11వ తేదీ సాయంత్రం వైఎంహెచ్ హాల్లో వార్షికోత్సవం జయంతి పూలే గారి జయంతిని పురస్కరించుకుని వార్షికోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని 2020 పుట్టినటువంటి బీసీ కులాల జేఏసీ 6వ వార్షికోత్సవం స్థానిక ఏలూరులో ఉన్నటువంటి వైఎంహెచ్ హాల్లో అతిరథ మహారథులందరూ కూడా వేదిక మీద తీసుకొచ్చి ఒక చక్కటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన బీసీ కులాల జేఏసీ కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ సోదరులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 బీసీ కులాల వారందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బీసీ సోదరుడు ఈ కార్యక్రమానికి హాజరై మన సొంత కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనవి చేస్తూ, అలాగే మేము ఈ బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక 20 మంది మేధావుల పేరిట
పురస్కారాలు అందిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 20 మంది పురస్కారాలు ఇచ్చేటటువంటి మహా మేధావుల యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని ఈరోజు మన యువత తెలుసుకోవాలి. వారి దారిలో ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా దీన్ని అభివృద్ధి చేయాలి. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రతి బీసీ సోదరుడు కూడా అభివృద్ధి చెందాల ఆలోచనతో మన డాక్టర్ లంకా వెంకటేశ్వరరావు గారు 20 మంది మేధావుల యొక్క పురస్కారాలని ఈ బీసీ సమాజంలో అతిపెద్ద మేధావులకి, పెద్దలకి అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి దగ్గర నుంచి ఎంపీ పుట్టా మహేష్ గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు, అలాగే కేశవ శంకర్రావు గారు, పెద్దిపోయిన శివప్రసాద్ ఎడా చైర్మన్ గారు, అనేక మంది బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉండి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మన బీసీ సోదరులు చేసే కార్యక్రమం చేయించడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి భారీ ఎత్తున రేపు 11వ తారీఖు జరగబోయేటటువంటి సాయంత్రం వైఎంహెచ్ఏ హాల్లో జరగబోయేటువంటి కార్యక్రమాన్ని సోదరులందరూ కూడా విజయవంతం చేయాలి. కారణం ఏంటంటే ఇది 139 కులాలకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించిన అంశంగా ప్రతి సోదరుడు కూడా భావించాలి. మన వ్యక్తిగతమైనటువంటి అంశాలని మనం పరిష్కరించుకునే దిశగా మనందరం కూడా ప్రయాణం చేయాలన్న ఆలోచనతో ఈ బీసీ కులాలు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బీసీ కులాలు చేసి 2020 సంవత్సరం పుట్టిన దగ్గర నుంచి ఈ 6 సంవత్సరాలుగా అనేక ఉద్యమ కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు, ప్రతి బీసీ సోదరుడికి దగ్గరుండే కార్యక్రమాలు, 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 25,000 సామాజిక వర్గాలు కూడా తన హక్కులు చేర్చుకొని వారందరికీ కూడా సామాజిక బాధ్యత, బీసీ సోదరులుగా వారందరినీ కూడా మెప్పించే బాధ్యత తీసుకుని వారి బాధ్యత కూడా ఈ బీసీ కులాలు చేసి జేఏసీ చేపట్టింది కనుక మనందరం కూడా బాధ్యతతో రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయేటటువంటి బీసీ 6వ వార్షికోత్సవం, బీసీ కులాలు చేసి 6వ వార్షికోత్సవాన్ని ప్రతి సోదరుడు కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం.